ఆర్కే న్యూస్ స్వాగతం. నేను కవితారాణి. ముందుగా ముఖ్యాంశాలు. సోమవారం జరిగిన ప్రజావాణిలో భారీగా హాజరైన ఫిర్యాదులను స్వీకరించిన GDRO స్వర్ణలత. మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రిలో సోమవారం నూతన ఆక్సిజన్ సిలిండర్లను ఆవిష్కరించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ రామకిషన్. వనపర్తి జిల్లా పానగల్ మండలంలో చిన్న చింతకుంట గ్రామంలో ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు గడ్డివాం దగ్ధం. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీలో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. సోమవారం జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదుదారులు భారీగా వచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల హడావిడిలో ప్రజావాణికి జిల్లా కలెక్టర్ హాజరు కాలేకపోయారు. ఈ మేరకు GDRO స్వర్ణలత ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన వివిధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మహబూబ్నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో సోమవారం నూతన ఆక్సిజన్ సిలిండర్లను ఆసుపత్రి సూపరింటెండెంట్ రామకిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో ఉన్న ఆక్సిజన్ సిలిండర్ల కంటే ఈ ఆక్సిజన్ సిలిండర్లు చాలా మెరుగ్గా రోగులకు వినియోగించవచ్చని తెలిపారు. గతంలోని సిలిండర్లు బరువుగా ఉండేవని, ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్లోని నీలోఫర్, గాంధీ, నిజామాబాద్ ఆసుపత్రుల్లో ఉండేవని, ఇప్పుడు మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి అందుబాటులో ఉంటున్నాయని రామకిషన్ తెలిపారు. నమస్కారం, నేను డాక్టర్ రామకిషన్, మహబూబ్నగర్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా పాత పాలమూరు జిల్లాలోనే మొట్టమొదటిసారిగా గవర్నమెంట్లో ఒక కొత్త ఆక్సిజన్ సిస్టమ్ని ఈరోజు మేము ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాము, లాంచ్ చేసుకుంటున్నాము. లిక్విడ్ ఆక్సిజన్కి సంబంధించి లిండే అనే ఒక కంపెనీతోని ఒప్పందం చేసుకొని చేస్తున్నాము. ముఖ్యంగా ఇంతకుముందు ఉన్నటువంటి మనం చాలా చోట్ల చూస్తుంటాం, ముఖ్యంగా సినిమాల్లో కూడా చాలామంది చూస్తుంటారు. ఆక్సిజన్ అనగానే ఒక పెద్ద సిలిండరు, అంబులెన్స్లో కూడా ఆ సిలిండర్ని తీసుకొని వెళ్ళడము చేయడము ఇది కష్టతరంగా అవుతున్నది. ఇట్లా కాకుండా పేషెంట్స్కి, పేషెంట్ అటెండర్స్ వీళ్ళందరికీ ఈజీగా ఉండే విధంగా తక్కువ బరువుతోని కూడుకున్నటువంటి ఆక్సిజను, అదేవిధంగా లీకేజ్ లేకుండా, ఎలాంటి డ్యామేజెస్ లేకుండా, కావాల్సినంత క్వాంటిటీ ఎంత అవసరమో అంత చూసుకునే విధంగా ఒక లేటెస్ట్ మోడల్లో, అంటే అత్యంత అధునాతనమైన పద్ధతిలో ఈ లిక్విడ్ ఆక్సిజన్కి సంబంధించిన సిలిండర్ సిస్టాన్ని ఈరోజు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాము. ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో ముఖ్యంగా నీలోఫర్, గాంధీ తర్వాత జిల్లాల్లో నిజామాబాద్ తర్వాత మన దగ్గర ఈరోజు ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాము. అయితే ఈ సందర్భంగా నిజంగా రోగులకి, ముఖ్యంగా ఆక్సిజన్ అందాల్సిన రోగులకి ఇది చాలా వరం లాంటిది. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్లో, అంబులెన్స్లో వెళ్తున్నప్పుడు కానీ, మామూలుగా హ్యాండిల్ చేయడానికి కానీ చాలా ఉపయోగపడుతుంది. ఇదే సంస్థతోని మేము ఇంకొక ఒప్పందం చేసుకుంటున్నాము. లిక్విడ్ ఆక్సిజన్కి సంబంధించిన ఒక ట్యాంకును కూడా ఈరోజు ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రతిపాదనలు పంపించినాము. అది త్వరలోనే అది కూడా వచ్చే అవకాశం ఉంది 4-5 నెలల్లో. మొదటి విడతగా ఈ రకంగా ఎన్ని సిలిండర్స్ ఇస్తున్నారు? 100 సిలిండర్స్ ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈరోజు మేము ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఈ సందర్భంగా నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా తేడా ఉంది. పాతది చాలా, అంటే అది మెటీరియల్ వేరే ఉంటుంది, వెయిట్ వేరే ఉంటుంది, చాలా లైట్ వెయిట్, సైజు చిన్నగా ఉంటుంది, చాలా హ్యాండిల్గా ఉంటుంది ఇది హ్యాండిల్ చేయడానికి. అదేవిధంగా ప్రెజర్ కూడా ఇది మనకు ఎంత ప్రెజర్ ఉందని దీంట్లో తెలుస్తుంటుంది. మీ ఇంతకుముందు దాంట్లో ప్రెజర్ తెలుసుకోవాలంటే ఒక మిషన్ ఫిక్స్ చేసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత వెయిట్ కూడా, ఇంతకుముందు వెయిట్ చాలా హెవీ వెయిట్ ఉండేది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అదేవిధంగా పేషెంట్కి వెళ్ళే ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఈ సిస్టమ్ ద్వారానే మనకు ఈజీగా తెలుస్తుంటుంది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీలో కందుల కొనుగోలు కేంద్రం మాజీ మంత్రి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, కందులు నేరుగా కొనుగోలు చేసేందుకు వీలుగా కందుల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని లక్ష్మారెడ్డి తెలిపారు. కందులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర 5,675. దీనితో రైతులకు గిట్టుబాటు వస్తుంది. రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్ గురించి మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించడం జరుగుతుందని, ఎక్కడైతే ఏకగ్రీవంగా
అక్కడ మరియు రిజర్వేషన్ సంబంధించిన గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి లేకుంటే అక్కడ వార్డు మెంబర్ ఎలక్షన్స్ కలుగుతాయి. వార్డు మెంబర్లు ఒకతని ఉప సర్పంచ్గా అనుకుని అతనికి సర్పంచ్ బాధ్యత అప్పచెప్తారు అని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించే ఉద్దేశంతో మరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కందులకు మినిమం సపోర్ట్ ప్రైస్ అయితే గవర్నమెంట్ నిర్ణయించిందో 5,675 రూపాయలు. దీంతో రైతులకు మినిమం గిట్టుబాటు ధర రావడానికి అవకాశం ఏర్పడుతుంది. రైతులు ఈ కేంద్రాన్ని ఉపయోగించుకొని వారి గిట్టుబాటు ధర ఇప్పుడున్న సిచ్యువేషన్ మాత్రం ఎలక్షన్ ఉంటుంది. సర్పంచ్ ఎవరు ఓటు లేరు కాబట్టి దానికి ఎవరికి నామినేషన్ పడదు. వార్డు మెంబర్కి ఎలక్షన్ జరుగుతాయి. డిప్యూటీ సర్పంచ్ ఎలక్షన్ ఉంటుంది. డిప్యూటీ సర్పంచ్గా కొనసాగుతారు. మళ్ళీ నెక్స్ట్ డిసిషన్ వచ్చేవారు. వనపర్తి జిల్లా పాన్గల్ మండలంలోని చింతకుంట గ్రామంలో ఆదివారం రోజు రాత్రి 8 గంటల సమయంలో గోల నాగయ్య గడ్డివం దగ్ధమైంది. దీని వలన సుమారు 50,000 రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా. అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను ఆర్పేసింది. గత సంవత్సరం ఆగస్టు నెలలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎలాంటి పార్కింగ్ స్థలాలలో డబ్బులు వసూలు చేయరాదని ఆదేశాలు ఇచ్చినా కూడా కొందరు అలాగే వసూలు చేస్తున్నారని జిల్లా ఏబీవీపీ కన్వీనర్ శ్రీధర్ తెలిపారు. సోమవారం ఫిర్యాదుల రోజు కావడంతో డిఆర్ఓ స్వర్ణలతకు అక్రమంగా వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ హైకోర్టు తీర్పును కొందరు వ్యాపారులు బేఖాతరు చేస్తున్నారని, జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సినిమా హాల్ దగ్గర పార్కింగ్ పేరుతో 30 రూపాయల నుండి 50 రూపాయల వరకు ప్రజలతో అక్రమంగా వసూలు చేస్తున్నారని వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి గత సంవత్సరం ఆగస్టు నెలలో ఈ రాష్ట్ర హైకోర్టు స్పష్టంగా ఒక తీర్పునిచ్చింది. షాపింగ్ కాంప్లెక్స్లలో కావచ్చు, థియేటర్లలో కావచ్చు, ప్రభుత్వ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఎక్కడ కూడా పార్కింగ్ రుసుములు వసూలు చేయొద్దని చెప్పి ఒక స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. వాటినన్నింటినీ పెడచెవిన పెట్టి ఈ నగరంలో ఉన్నటువంటి థియేటర్స్ కావచ్చు, ఈ జిల్లాలో ఉన్నటువంటి థియేటర్స్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, విచ్చలవిడిగా ప్రజల నుండి పార్కింగ్ వసూలు చేస్తుంది. ఈ నగరంలో ఉన్నటువంటి తిరుమల థియేటర్ కావచ్చు, వెంకటేశ్వర థియేటర్ కావచ్చు, ఇవన్నీ ప్రజల నుండి 30 రూపాయలు బండికి, 50 రూపాయలు ఆటోకు, కారుకు వసూలు చేస్తూ ఉన్నాయి. కేవలం ఒక షోకు ఒకరోజు 10,000 రూపాయలు పబ్లిక్ నుండి అక్రమంగా వసూలు చేస్తూ ఉన్నాయి. మరి కాబట్టి ఈ హైకోర్టు ఉత్తర్వులను ఏదైతే హైకోర్టు తీర్పు ఉందో దాన్ని వెంటనే అమలు చేసి పార్కింగ్ రుసుమును ఎత్తివేసే విధంగా ఈ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. నా పేరు శ్రీధర్, జిల్లా కన్వీనర్ ఏబీవీపీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోమవారం జరిగిన ప్రజావాణిలో భారీగా హాజరైన ఫిర్యాదులను స్వీకరించిన జీడీఆర్ఓ స్వర్ణలత.
మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రిలో సోమవారం నూతన ఆక్సిజన్ సిలిండర్లను ఆవిష్కరించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ రామ్కిషన్. వనపర్తి జిల్లా పానగల్ మండలంలో చిన్న చింతకుంట గ్రామంలో ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు గట్టివాం దగ్ధం. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీలో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. ఇవి ఈరోజు వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.